హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ గో డాట్ ఈవన్ యూలైఫ్ కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత మనం ఒక 2 విధాలుగా మన యొక్క ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా? 2 విధాలుగా మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా సంపాదించుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? అంతకంటే ముందుగా ఈ గో డాట్ ఈవన్ యూలైఫ్ కంపెనీ అనేది ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మిడిల్ క్లాస్, హై క్లాస్, లో క్లాస్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి చేసుకోవాల్సిన బిజినెస్ అనమాట ఇది. ఓకేనా? ఎందుకంటే ఈ బిజినెస్ గురించి, కంపెనీ గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే మనకి ఈ బిట్ కాయిన్ ఆధారంగా మనకి ఈ బిజినెస్ అనేది రన్ అవుతుందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. బిట్ కాయిన్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఈ కంపెనీని 100% నమ్మొచ్చు. అంటే మనం ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వాలన్నా బిట్ కాయిన్ షేర్ని బట్టి మనం జాయిన్ అవుతాం. ఆ రోజు మనం జాయిన్ అయ్యే క్షణానికి బిట్ కాయిన్ షేర్ అయితే ఎంతైతే ఉందో ఆ షేర్ని బట్టి మనం జాయిన్ అవుతాం. అదేవిధంగా మనకి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో వచ్చిన ఇన్కమ్ మనకు ఎప్పుడైతే ఏ క్షణం అయితే మనకి ఇన్కమ్ వస్తుందో ఆ క్షణం ఆ బిట్ కాయిన్ షేర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టే మనకి ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట. ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనం ఇక్కడ. ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకునేసి ఆ వాలెట్లోనే మనకి వచ్చిన ఇన్కమ్ అంతా కూడా మనకి ఆ వాలెట్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా? కంపెనీ వాలెట్ కాదండి, అది ఓన్లీ మన వాలెట్ అనమాట. ఓకేనా? మనం ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకునేసి మనకు వచ్చిన ఇన్కమ్ ఎప్పుడు ఏ క్షణం ఇన్కమ్ వచ్చినా కూడా మనకి ఏంటంటే ఆ వాలెట్కి రావడం జరుగుతుంది. ఆ వాలెట్కి సంబంధించిన కీవర్డ్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి, కంపెనీ దగ్గర ఉండవన్నమాట. దాని గురించి ఏ క్షణమైనా సరే కంపెనీ ఒకవేళ ఎత్తేసినా కూడా మనకి ఏంటంటే మన వాలెట్లో మనీ మన దగ్గర ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ కంపెనీ వాలెట్లో మనం పెట్టట్లేదు, మన సొంతంగా మనం ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకునేసి అది టోకెన్ పోగట, మెటామాస్కా, లేదంటే ట్రస్ట్ వాలెట్, పేపాల్, ఏదైతే మనకి ఏది కావాలో, మనకి ఏదైతే మనం ఈజీగా మనం దాన్ని ఆపరేట్ చేయగలమో అది మనకు నచ్చింది మనం చేసుకుంటాం. అందులోనే మనం వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. దాని గురించి ఏంటంటే ఈ వాలెట్లో మన డబ్బులు ఉన్నాయంటే మన జేబులో డబ్బులు ఉన్నట్టు లెక్క. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన జేబులో డబ్బులు తీసుకుని ఎలాగైతే మనం ఖర్చు పెట్టుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ ఈ వాలెట్లో ఉన్న డబ్బుల్ని మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కంపెనీకి ఎలాంటి సంబంధం లేదనమాట. ఓకేనా? ఈ కంపెనీలో ఏంటంటే విత్డ్రాలు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఓకేనా? దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో, ఎవరైతే ఇంకా ఇందులో జాయిన్ అయ్యి సంపాదించుకోవడం స్టార్ట్ చేయలేదో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే రూ. 1,400 అనేది పెద్ద ఎక్కువేం కాదు. ఓకేనా? ఈ 1,400తో మంచి మిరాకిల్ అనేది మీరు సృష్టించవచ్చు దీన్ని. అది మిరాకిల్ సృష్టించాలా లేదా, సంపాదించుకోవాలా లేదా అనేది మీ చేతుల్లో ఉంటదనమాట. జాయిన్ అవ్వడం 1,400 పెట్టి జాయిన్ అయిపోయాను మీరు చెప్పారు, ఐడి వేసుకొని కూర్చున్నాను అంటే మీకు డబ్బులు వచ్చేవండి. ఓకేనా? జాయిన్ అయ్యి ఐడి తీసుకున్న తర్వాత మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలన్నమాట. ఓకే? బయటికి వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అక్కడ కష్టపడకుండా కూర్చుంటే అక్కడ ఎవరు కూడా మనకు రూపాయి ఇవ్వరండి. ఓకేనా? అదేవిధంగా మనం ఇక్కడ పార్ట్ టైం జాబ్గా మనం ఏంటంటే మన ఫ్రీ టైంని ఆ టైం వేస్ట్ చేయకుండా, జలసాలకి షికార్లు చేయకుండా మనం ఏంటంటే ఇలాంటిది ఒక పార్ట్ టైం జాబ్ అనేది ఒకటి ఎంచుకునేసి ఒక గంట లేదంటే ఒక అరగంట దానికి టైం కేటాయించి ప్రతిరోజు కూడా మనం ఇక్కడ వర్క్ చేసినట్టయితే మంచిగా ఇన్కమ్ అనేది కూడా సంపాదించుకోవచ్చు. ఇది సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ కోసం మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ వచ్చిన తర్వాత టైము వేస్ట్ చేయకుండా వచ్చిన కాడి నుంచి మనం ఏదో ఒకటి ఒక అరగంట, ఒక గంట మనం ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకొని మనం ఏం చేయాలో అది చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు చూసిన ఎన్నో కంపెనీలో చూసుంటారు, మీరు చేస్తుంటారు. కానీ అదంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వరకు జాయిన్ అయిన కంపెనీలు ఏంటంటే మనం రెఫరల్ అయ్యి మనం జాయిన్ అయిన తర్వాత ఓన్లీ రెఫరల్ చేస్తూనే ఉండాలి. రెఫరల్ చేస్తుంటేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ అలా కాదండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మన ద్వారా వర్క్ జరుగుతుంది, మన సీనియర్ ద్వారా వర్క్ జరుగుతుంది, మన సూపర్ సీనియర్ ద్వారా వర్క్ జరుగుతుంది, మన డౌన్లైన్ ద్వారా వర్క్ జరుగుతుంది. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేసి మీరు వర్క్ చేసినట్టు అవ్వచ్చు. ఈ రోజుల్లో 1,400 రూపాయలు లేకుండా ఎవరున్నారు చెప్పండి? ఓకేనా? లేదు, ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే పెట్టడానికి వాళ్ళకి ఒక భయం, కంపెనీ ఉంటుందా పోతుందా అనేది భయం, పెట్టిన కాడి నుంచే డబ్బులు వస్తాయా రావా అనేది ఒక భయం.
జాయిన్ అయిన తర్వాత మనకు జలసాలకి షికార్లకి తిరగడానికి ఉండదేమో అని భయం. ఓకేనా, ఇవన్నీ భయాలని పక్కన పెట్టి రండి, మాతో పాటు చేతులు కలపండి, జాయిన్ అవ్వండి. మేము ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము చేస్తూ ఉంటాం, మేము మీకు హెల్ప్ అందిస్తూ ఉంటాం, మా చేయి మీకు అందిస్తాం. మీరు కూడా మాతో పాటు వర్క్ చేసుకోండి, మంచిగా సంపాదించుకోండి. మనకంటూ ఒక ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇలాంటిది ఒక ట్రీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మొత్తం ఇదంతా ఈ ట్రీ ఏదైతే ఉందో మొత్తం ఇవన్నీ ఎంత ఫుల్ అవుతుంది కానీ మనకి ఇన్కమ్ రాదు అనుకుంటున్నారు అనమాట. చాలా మంది పొరపాటు పడుతున్నారు. అంత కదా, ఇక్కడ మనం జాయిన్ అవుతాం. ఇక్కడ మనం జాయిన్ అయిన తర్వాత మనం ఒక 2 రెఫరల్ ఇచ్చుకుంటే లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు ఇలా పడతారు. అంటే నీ లెఫ్ట్ రైట్ అని చెప్పి ఇది బైనరీ సిస్టమ్ కాదండి. జస్ట్ ఏంటంటే ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఐడి అనేది పడుతుంది అనమాట 2 రెఫరల్ ఇచ్చినప్పుడు. ఓకేనా, ఆ తర్వాత మీరు 2 రెఫరల్ ఇచ్చారంటే ఈయన 2 రెఫరల్ ఇచ్చారంటే ఇక్కడ ఒకటి పడుతుంది. ఓకేనా, అలాగే ఈయన 2 రెఫరల్ ఇచ్చారంటే ఇక్కడ ఒకటి పడుతుంది. ఓకేనా, ఈ విధంగా పడుతుంది. ఫస్ట్ లెవెల్లో 2 ఐడీలు ఉన్నాయి, రెండో లెవెల్లో 4 ఐడీలు ఉన్నాయి, మూడో లెవెల్లో 8 ఐడీలు ఉన్నాయి అన్నమాట. ఓకేనా, మీకు యాక్చువల్గా మీకు ఇన్కమ్ రావాలంటే మీకు ఏంటంటే ఇదంతా ఫుల్ అవ్వాలి, ఈ 2 ఫుల్ అవ్వాలి ఒకసారి, తర్వాత ఈ 4 ఫుల్ అవ్వాలి. ఓకేనా, ఈ 2 ఫుల్ అవ్వాలి, 4 ఫుల్ అవ్వాలి. ఈ 2 ఫుల్ అయ్యి 4 ఫుల్ అయితేనే అప్పుడు మీకు ఇక్కడ ఐడి కొన్నప్పుడు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఎవరికి వస్తుంది? వీళ్ళకి వెళ్తుంది ఇన్కమ్. పైన సీనియర్కి వెళ్తుంది. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ లెవెల్ 2 ఉంటారు, సెకండ్ లెవెల్లో 4 ఉంటారు. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మూడో లెవెల్లో ఎక్కడైనా ఐడి పెరిగిందంటే అప్పుడు ఆ $10 అయినా ఆ $25 అయినా ఆ సీనియర్కి వెళ్తుంది అనమాట ఇన్కమ్ అనేది. ఓకేనా, ఈ విధంగా ఒకటి ఇలా మీరు ఏంటంటే ఎన్ని చేసుకుంటే అన్ని మీకు ఇక్కడ ఉన్న 8 ఐడీలు కూడా ఇన్కమ్ అనేది $80 వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇలా కాకుండా మీరు ఈ విధంగా మీరు వర్క్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీకు ఎక్కడ కూడా మీకు కానీ మీ సీనియర్ కానీ మీ సూపర్ సీనియర్ కానీ మీ డౌన్లైన్ కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఈ విధంగా వర్క్ జరిగినప్పుడు. ఓకేనా, మీరు జాయిన్ అయిన తర్వాత యాక్చువల్గా అయితే మీరు 2 రెఫరల్ ఇవ్వాలని చెప్పింది కదా, 2 రెఫరల్ ఇస్తారు. 2 రెఫరల్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారంటే మీరు ఇక్కడ మీ కింద ఒక రెఫరల్ ఇచ్చుకున్నారు, ఇక్కడ రెఫరల్ ఇచ్చుకున్నారా, రెఫరల్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీ ఫ్రెండ్ ఎవరో ఇక్కడ ఉన్నారు కదా, ఉన్న తర్వాత మళ్ళీ ఏంటంటే మీరు ఒకరిని ఇక్కడ మీరు మీ కింద ఒకరిని జాయిన్ చేస్తే ఇక్కడికి వచ్చాడు కదా, అప్పుడు మళ్ళీ ఏంటంటే అది రెండో వాడిని ఈయన కింద వెయ్యాలన్నమాట. ఈయన కింద ఇక్కడ వెయ్యాలి, రెండో వాడిని ఈయన కింద ఇక్కడ వెయ్యాలి. ఓకేనా, ఇక్కడ వేసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఇది రెండో లెవెల్. ఓకేనా, అప్పుడు మీరు ఇంకొకరు ఎవరినైనా మీరు రెఫర్ చేశారనుకోండి, ఇక్కడ వస్తారు మూడో లెవెల్, ఇది మీకు మూడో లెవెల్, ఇక్కడ వచ్చి పడతాడు. ఇక్కడ వచ్చి పడినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఇన్కమ్ అనేది మీకు వస్తుంది అనమాట. ఎంత? $10 మీకు వస్తుంది, $10 మీకు వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఎంతమంది జాయిన్ చేశారు? మీరు ముగ్గురినే జాయిన్ చేశారు. ఓకేనా, ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ అనేది ఓన్లీ జస్ట్ మీరు ముగ్గురిని రిఫర్ చేసేటప్పటికే మీరు జాయిన్ అయ్యారు, మీ కింద ఒకరిని జాయిన్ చేశారు, ఆయన కింద ఒకరిని జాయిన్ చేశారు, ఆయన కింద ఇంకొకరిని జాయిన్ చేశారు. ఓకేనా, ఈ విధంగా చేసినప్పటికి ఏంటంటే మీకు 3 లెవెల్ ఫుల్ అయిపోయినట్టే అంటే 3 లెవెల్ కూడా మీరు టాలీ చేసుకున్నారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఏ విధంగా ఫుల్ అయింది అనేది కాదు ఈ లెక్క, మనకి 3వ లెవెల్లోకి ఐడి పడిందా లేదా, అది ఏ విధంగా మనం వేసుకుంటే 3వ లెవెల్లో ఐడి పడింది, మనకి ఇన్కమ్ వచ్చే లెవెల్కి ఎలా అయితే రీచ్ అయ్యాము అనేది వాళ్ళకి లెక్క అనమాట. దాని గురించి ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఈజీగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఈ అప్లైన్ అనేది ఓన్ రిఫరల్ కానీ ఇచ్చినట్టయితే ఓన్ రిఫరల్ అనేది పెరగదనమాట. ఓకేనా, సపోజ్ ఇప్పుడు ఈయన ఇద్దరిని తెచ్చుకున్నాడు. ఇద్దరిని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఇద్దరిని యాక్చువల్గా ఈయన కింద వేసుకోవాలి. అలాంటిది ఒకరిని ఈయన కింద వేసుకున్నాడు ఇక్కడ, రెండోది ఈయన కింద వేసాడు ఇక్కడ. ఓకేనా, దానివల్ల ఏంటంటే ఓన్ రిఫరల్, ఇక్కడ ఒక రిఫరల్ ఓన్ రిఫరల్ అయింది, ఇక్కడ ఈయనకు ఒక ఓన్ రిఫరల్ అయింది, ఇక్కడ ఈయనకు ఒక ఓన్ రిఫరల్ అయింది. కానీ తెచ్చిన దానిలో ఈయన తెచ్చాడు.
ఓకేనా. యాక్చువల్గా వేసుకుంటే ఇక్కడ ఇతనికి ఇక్కడ ఏంటంటే ఇతనికి 3 డైరెక్ట్ రిఫరల్ రావాలి. 3 డైరెక్ట్ రిఫరల్ రావాలి. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటే డైరెక్ట్ రిఫరల్ వచ్చిందనమాట. ఇక్కడే ఒకటే డైరెక్ట్ రిఫరల్ వచ్చింది. ఓకేనా. ఈ డైరెక్ట్ రిఫరల్ మీరు సొంతంగా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ స్లాట్ ఏదైతే ఉందో మనకి $25 స్లాట్ ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే ఈ స్లాట్ ఫుల్ అయిపోయి మొత్తం ఈ స్లాట్ అంతా ఫుల్ అయ్యి మళ్ళీ మనం రెండో దానికి అక్కడికి వెళ్తాం కాబట్టి రెండో స్లాట్కి వెళ్తాం కాబట్టి అక్కడ బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుల్ అయిన వాళ్ళందరూ కూడా ఆ $25 దాంట్లోకి అప్గ్రేడ్ అవుతారు కాబట్టి అక్కడ త్వరగా ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ కొంచెం లేట్ అయినా కూడా ఫస్ట్ దాంట్లో కొంచెం లేట్ అయినా సరే రెండో దాంట్లో ఈజీగా ఇన్కమ్ త్వరగా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు అప్పుడు ఈ విధంగా మీరు చేసినప్పుడు ఏంటంటే అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో సీనియర్కి ఓన్ రిఫరల్ అనేది ఉండదన్నమాట. ఓన్ రిఫరల్ అనేది టీమ్ బిల్డింగ్ అనేది అవుతుంది కానీ ఓన్ రిఫరల్ అనేది ఆయనకు ఉండవు అనమాట. దాని గురించి ఏంటంటే ఇక్కడ మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో అది 3 రిఫరల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం లాస్ అనమాట. ఓకేనా. అది నేను చెప్పేది ఏంటంటే అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మొత్తం స్లాట్ ఏదైతే ఉందో స్లాట్ అంతా కూడా ఫుల్ అయ్యేంత వరకు కూడా మీరు ఇన్కమ్ కోసం వెయిట్ చేయవలసింది అనమాట. ఈ విధంగా ఫుల్ అయిన తర్వాత మొత్తం ఈ స్లాట్ ఈ విధంగా ఫుల్ అయిన తర్వాత మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందనుకో టక రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. లేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఎందుకంటే ఈ మొత్తం ఈ 2 అలాగే ఈ 4 ఫుల్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ రావాల్సింది ఇక్కడే. అప్పుడు ఏంటంటే లేట్ అవ్వదు టక వస్తుంటుంది. ఇది మనం ముందు చెప్పుకున్నట్టుగా మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏంటంటే లేట్ అవుతుంటుంది. అన్ని కూడా నేనే రెఫరల్ చేయాలని చెప్పి ఆయన అనుకుంటాడు. నేను కష్టపడి రెఫరల్ తెచ్చుకునేసి వాళ్ళ కింద వేయాలా అని చెప్పి ఆయన ఆలోచించుకునేసి ఆయన వర్క్ చేయకుండా కూడా ఇన్కమ్ అనేది ఆగిపోద్ది అనమాట. ఓకేనా. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఈ విధంగా కానీ మీరు వర్క్ చేస్తున్నారనుకోండి ఈ విధంగా మీరు వర్క్ చేస్తున్నారనుకో ఇక్కడ రెండు రెఫరల్ ఇచ్చుకొనేసి ఈ విధంగా చేస్తున్నారనుకో ఈయన వర్క్ చేయకపోయినా ఈయన వర్క్ చేస్తాడు, టీమ్ బిల్ అవుతుంది. ఈయన వర్క్ చేయకపోయినా ఈయన వర్క్ చేస్తాడు, టీమ్ బిల్ అవుతుంది. ఇక్కడ ఏం చేయకపోయినా ఇక్కడ ఏం చేస్తాడు, టీమ్ బిల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కడ వర్క్ జరిగినా కూడా మనకి ఈ స్లాటే ఫుల్ అవుతుంది కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకేనా. కాకపోతే కొంచెం లేట్ అయినా ఇన్కమ్ అనేది అందరికీ వస్తుంది. అలాగే టీమ్ బిల్డింగ్ అనేది అందరికీ అవుతుంది. ఒకేసారి అందరూ కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్క చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. నేను ముగ్గురిని జాయిన్ చేసుకుంటే నేను ఫస్ట్ ఇన్కమ్ తీసుకుంటాను అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆలోచించవచ్చు. అంటే కాకపోతే ఏంటంటే వాళ్ళు పెట్టింది వెంటనే త్వరగా తీసుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఏంటంటే ఆ విధంగా చేస్తున్నారు. చేయొచ్చు, దానికి పొరపాటు ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఓన్ రిఫరల్ అనేది మెయిన్ అనమాట. ఈ సర్కిల్ ఈ ట్రీలో కాకపోయినా నెక్స్ట్ ట్రీలో మీరు మంచిగా టీమ్ బిల్ అవ్వాలన్నా నెక్స్ట్ లెవెల్కి మీరు త్వరగా వెళ్ళాలి, త్వరగా ఇన్కమ్ సంపాదించుకోవాలి అన్నా కూడా ఏంటంటే ఈ ఓన్ రిఫరల్ అనేది మెయిన్ ఎక్కువగా ఉండాలన్నమాట అండి. మెయిన్ ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా మీ కింద ఎవరైతే రిఫరల్ అయ్యారో వాళ్ళు మీరు ఏంటంటే కొంచెం వాళ్ళకి మోటివేషన్ అవ్వాలన్నమాట. వాళ్ళకి ఈ విధంగా వర్క్ చేస్తే బాగుంటుంది, ఈ విధంగా వర్క్ చేస్తే టీమ్ బిల్ అవుతుంది, ఈ విధంగా వర్క్ చేసుకుంటే మనం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి మన కింద జాయిన్ అయిన వాళ్ళు జూనియర్లు అవుతారు కాబట్టి మనం సీనియర్లు అవుతాం కాబట్టి మనకు తెలిసిన విషయాలన్నీ కూడా వాళ్ళకి మనం ఎలాగైతే ఫాలో అవుతున్నామో మనం ఎలాగైతే ఇన్కమ్ సంపాదించుకోవాలని మనం ఆతృతగా ఉన్నామో అదే విధంగా వాళ్ళని కూడా తయారు చేసి పెడితే వాళ్ళ కింద వచ్చిన వాళ్ళు తయారు చేసి పెడతారనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆలోచించండి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆలోచించండి. ఇది రైట్ వే అనమాట. ఇదే రైట్ వే. ఈ విధంగా చేశారంటే ఆటోమేటిక్గా అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అందరూ కూడా ఇన్కమ్ సంపాదించుకుంటారు. ఇక్కడ మీరు ఒక్కరే సంపాదించుకునేసి వీళ్ళందరూ సంపాదించుకోలేరు అనుకోండి. రేపొద్దున్న ఈ కంపెనీ పోయిన తర్వాత వేరే కంపెనీ ఏదైనా వచ్చిందనుకోండి అప్పుడు ఏంటంటే వీడు మన కోసం ఆలోచించడో వాడి కోసం వాడే ఆలోచించుకుంటాడు, వీడు కూడా వెళ్ళడం అనవసరం అని చెప్పి ఏంటంటే రేపు అన్న రోజున ఎవడు కూడా మీకు కూడా రాడనమాట. ఓకేనా. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు రైట్ వే అనేది ఇదే రైట్ వే. ఈ విధంగానే వెళ్ళండి. మీకు సపోర్ట్ ఉంటుంది, మీ టీంకి సపోర్ట్ ఉంటుంది. కొంచెం ఇన్కమ్ సంపాదించుకోవడం కొద్దిగా లేట్ అయినా కూడా నెక్స్ట్ స్లాట్కి వెళ్ళారంటే ఆటోమేటిక్గా తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది మీకు కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. ఇదనమాట ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ చేసుకోండి.
మంచిగా మాతో పాటు చేతులు కలపండి, మంచిగా ఇన్కమ్ని సంపాదించుకోండి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము హెల్ప్ చేయడానికి ఎప్పుడు కూడా 24 అవర్స్ మేము మీకు అందుబాటులో ఉంటాం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి, మాతో పాటు చేతులు కలపండి, మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ go.even ULIF కంపెనీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.